హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్దిక్ అండ్ తన్విక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఓకే అండి. కొంచెం ఫీవర్గా ఉండే, ఇప్పుడే తగ్గింది. ఈరోజు కొంచెం ఓకే ఉన్నానండి. నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఫీవర్ వల్ల వాయిస్ అయితే చేంజ్ అయింది. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశానండి, అంటే హెల్త్ పరంగా. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఇష్యూని అయితే ఫేస్ చేసి ఉంటారు, అంటే నేను చూసినంత వరకు. సో ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నాకైతే ఒక 2-3 months నుండి ఏంటంటే బాగా నీరసంగా ఉండడము, వీక్గా అనిపించడము, చిన్న వర్క్ ఏదైనా చేసినా కూడా అలసిపోయినట్టు ఉండడము తొందరగా, ఇలా అయితే సిమ్టమ్స్ అనేది ఉండే అండి. అండ్ ఇంకోటి వెయిట్ బాగా గెయిన్ అయ్యానండి నేను ఈ యొక్క 3-4 monthsలో అట్లా. సో ఏంటి అని చెప్పి నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ అయితే కొన్ని అంటే టెస్టులు రాశారండి నాకు, చూద్దాము ఏంటి అని చెప్పేసి టెస్టులు రాశారు నాకు. నేనైతే టెస్టులు చేయించుకున్నానండి. సో అన్ని టెస్టులు రాశారండి, బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్ట్, వైటమిన్ B12, వైటమిన్ D, థైరాయిడ్, ఇట్లా కొన్ని టెస్టులు అయితే చేశారు. సో నాకేంటంటే వైటమిన్ B12 అనేది వెరీ ప్లస్ ఉందండి, అండ్ వైటమిన్ D కూడా తక్కువగా ఉంది. సో ఆ ప్రాబ్లం వల్ల నాకు అంటే ఇలా వీక్గా అనిపించడము, సో అట్లా అండి, అంటే కళ్ళు తిరిగినట్టు ఉండడము ఇట్లా అని చెప్పారు తను. బట్ హెల్త్ మీద ఇంపాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మెడిసిన్ వేసుకోవడము ఇదంతా కాకుండా ముందే మనం టైంకి తినడము, టైంకి పడుకోవడము అలా ఉన్నట్టయితే మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది రాదండి. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకేం చేయలేము, మనం మెడిసిన్ యూజ్ చేసుకోవాల్సిందే. అంటే అట్లా లైట్ తీసుకోకండి ఏదైనా. అంటే మీకు ఏదన్నా అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది ఏంటి అనేది తెలుసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ యూజ్ చేయడము, లేదంటే ఫుడ్ డైట్ ఫాలో అవ్వడము, అది ఏంటి అనేది చేస్తే మనం అంటే హెల్తీగా ఉంటామండి. ఏదైనా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. నేనైతే అంటే చాలా నెగ్లెక్ట్ చేశానండి హెల్త్ విషయంలో, అస్సలు పట్టించుకోను. మనం ఏంటంటే బాగా వాటర్ తీసుకోవడము, మంచి హెల్తీ ఫుడ్ తినడము, అట్లా ఉంటే మన హెల్త్ అనేది బాగుంటుందండి. నేను ఊరికే సిక్ అవుతూ ఉంటాను, నా హెల్త్ మీద నేను అస్సలు కాన్సన్ట్రేట్ అనేది చెయ్యను. బట్ నాలాగా చాలామంది ఉంటారు కదా, అట్లా చెయ్యకండి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి. ఇంకోటి ఏంటంటే నేను థైరాయిడ్ అలా ఏమన్నా ఉందేమో అని చెప్పేసి అనుకున్నానండి, అంటే నాకు వెయిట్ గెయిన్ అవుతున్నాను కదా అని చెప్పేసి. కానీ కాదు, నాకు కొంచెం లాస్ట్ 2-3 months నుంచి కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులర్ కూడా అయిందండి. సో దాని గురించి కూడా వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి. సో నాకైతే స్కాన్ కూడా చేశారు బ్లడ్ టెస్టులతో పాటు. PCOD అయితే ఉందని చెప్పారండి, కాకపోతే ప్రాబ్లం ఏం లేదు, మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి అదొక రీజన్. కొంచెం ఎక్సర్సైజ్ చేసి హెల్దీ ఫుడ్ డైట్ అయితే తీసుకోమన్నారండి. ప్రజెంట్ ఏంటంటే నేను బ్లడ్ టెస్ట్లకు వెళ్ళిన రోజే నాకు ఫీవర్ అయితే వచ్చింది. సో డాక్టర్ మెడిసిన్ అయితే దానికి ఏం రాయలేదు, జస్ట్ ఫస్ట్ ఫీవర్కి అయితే మెడిసిన్ ఇచ్చారు. ఫీవర్ తగ్గిన తర్వాత మెడిసిన్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పారండి. ఇంకా తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత మెడిసిన్ వేసుకుంటూ ఫుడ్ డైట్ అయితే చెయ్యాలి, అంటే ఇప్పటి నుండన్నా ఇంకా టైంకి తినాలి, మంచి హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. మీరు కూడా హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్గా ఉండకండి. ఏదైనా అంటే ఈ రోజుల్లో అసలు ఏజ్కి సంబంధం లేకుండా వస్తున్నాయి కదండి.
ఎప్పటికప్పుడు మనం అంటే ఏ చిన్న ఇది అనిపించినా డాక్టర్కి చూపించుకొని దానికి అంటే సంబంధించి మెడిసిన్స్ వాడడము అట్లా చూసుకుంటే బెటర్. హెల్దీ ఫుడ్ అయితే తీసుకుంటే బెటర్ అండి. ఎక్కువ మెడిసిన్ వేసుకున్న వేస్ట్ కదా. మనం మంచి ఫుడ్ అనేది తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మెడిసిన్ ఎక్కువ యూజ్ చేసినా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. నాకైతే జనరల్గా ఫీవర్ వస్తే అసలు చాలా అంటే సివియర్గా వస్తుందండి. అస్సలు నేను అంటే ఇంకా బెడ్ పై నుంచి కూడా లెగలేను, ఫుడ్ ఏం తీసుకోను. మా ఇంట్లో నాకు ఫీవర్ వచ్చిందంటే ఇంకా చాలా భయపడతారు, మా హస్బెండ్ కూడా. ఎందుకంటే నేను చాలా సిక్ అవుతానండి ఫీవర్ వస్తే. అస్సలు నాకు అంటే సెట్ అవ్వడానికి కనీసం ఒక 10 to 15 days పడుతుంది. అంత ఇదైపోతాను అనమాట ఫీవర్ వస్తే. ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకన్నా మా పిల్లలన్నా బెటర్ అండి. అంటే అంత ఇదిగా అయిపోతుంది. సెలైన్స్ అయితే ఎక్కాల్సిందే ఫీవర్ వచ్చిందంటే మాత్రం. అలా ఉంటుంది అనమాట. అంటే అంత వీక్గా ఉంటాను నేను. నన్నైతే తిడతారండి మా హస్బెండ్ కూడా, ఫుడ్ సరిగా తినవు, వాటర్ సరిగా తాగవు అని చెప్పేసి. సో ఇదండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతే చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.